హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గార్లిక్ రైస్. వెల్లుల్లితో చేసిన రైస్ పెట్టడం వల్ల చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెల్లుల్లి మొత్తం తీసుకొని పొట్టు తీసి కచ్చాపెచ్చగా దంచుకోవాలి. పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, 1 యాలక్కాయ, కొంచెం షాజీరా వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం పల్లీలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. 4 మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసి కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఎండుకారం, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని రైస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. రైస్ని తాలింపులో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టాలి. ఆనియన్స్ అండ్ లెమన్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే బీపీ నార్మల్గా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా